everyone, welcome to ET Exclusive. టాలీవుడ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న భారీ సినిమాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీసెంట్ స్టేట్మెంట్ తో టైట్ ఫైట్ లో కాస్త హీట్ తగ్గించారు. ఇంతకీ పవన్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి? ఆ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎలా ఉండబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే నేను ఏం చెప్పను. మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి, ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరుగాను బాగుంటుంది. పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంటే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు డిసెంబర్ బరిలో పవర్ స్టార్ కూడా ఉంటారన్న ప్రచారం జరిగింది. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ఎప్పుడో చెప్పారు మేకర్స్. కానీ పవన్ లేటెస్ట్ అనౌన్స్మెంట్ తో ఆ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అసలు సెప్టెంబర్ లోపు పవన్ సెట్ కి రానని చెప్పడంతో ఓజీ ఇప్పట్లో లేనట్టే అని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్. తాజా కామెంట్తో హరిహర వీరమల్లు రిలీజ్ విషయంలోనూ క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ పార్ట్ కూడా కొంత మిగిలేది ఉంది. అది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తే గానీ రిలీజ్ విషయంలో క్లారిటీ రాదు. పవన్ 3 నెలల వరకు షూటింగ్లు చేయనని చెప్పడంతో హరిహర వీరమల్లు డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సే లేదని తేలిపోయింది. పవన్ సినిమాల విషయంలో క్లారిటీ రావడంతో డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పుష్ప 2, రాబిన్హుడ్, తండేల్ సినిమాలు డిసెంబర్ డేట్స్ మీద కచిప్ వేశాయి. మరికొన్ని సినిమాలు ఈ సీజన్లోనే వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లోనే వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇంత హెక్టిక్గా ఉన్న క్యాలెండర్ నుంచి పవన్ మూవీస్ సైడ్ అవ్వడం మిగతా సినిమాలకు బిగ్ రిలీఫ్ అంటున్నారు క్రిటిక్స్. నేషనల్ లెవెల్లో భారీ హైప్ ఉన్న సౌత్ మూవీ SSMB 29. ఇంకా సెట్స్ మీద కూడా వెళ్ళని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? అసలు జక్కన్న, మహేష్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. గుంటూరు కారం రిలీజ్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు వెంటనే తర్వాత మూవీ వర్క్ స్టార్ట్ చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్ ఆ సినిమా కోసం మేక్ ఓవర్ అయ్యే పనిలో ఉన్నారు. RRR రిలీజ్ తర్వాత ఎక్కువ రోజులు ఆ సినిమా ప్రమోషన్స్ మీదే గడిపేసిన జక్కన్న ఇప్పుడు పూర్తిగా మహేష్ సినిమా మీదే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి SSMB 29 గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఈ మధ్య పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. దీంతో త్వరలోనే సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే అంతకుముందే బిగ్ ప్లాన్ రెడీ చేశారు జక్కన్న. ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈలోగా కాస్టింగ్ ని ఫైనల్ చేసి అదే వేదిక మీద కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా వెల్లడించే ఆలోచనలో ఉన్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత 6 నెలల పాటు కాస్ట్ అండ్ క్రూతో వర్క్ షాప్ కండక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్క్ షాప్ కూడా పూర్తయిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే 2025 ఫస్ట్ క్వార్టర్లో SSMB 29 సెట్స్ మీదకెళ్తుంది. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంతవరకు ట్రై చేయని ఒక డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు మహేష్ బాబు. ఈసారి నేషనల్ లెవెల్లో కాదు, గ్లోబల్ లెవెల్లో కాస్టింగ్ సెట్ చేసుకున్నారు జక్కన్న. కల్కి 2898 AD హవా కొనసాగుతోంది. ఆల్రెడీ 1000 కోట్ల మార్కు చేరువలో ఉన్న ఈ సినిమాకు మరో అడ్వాంటేజ్ యాడ్ అవ్వబోతోంది. దీంతో వసూళ్ల స్పీడు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా కల్కి 2898 AD రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇండియన్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ లోనూ నెవర్ బిఫోర్ నెంబర్స్ ను టచ్ చేస్తోంది ఈ మూవీ. తాజాగా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ యాడ్ అయింది. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్ ధరలు భారీగా ఉన్నాయి. కానీ శుక్రవారం నుంచి ఆ రేట్స్ తగ్గబోతున్నాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. దీంతో మరోసారి వసూళ్ల విషయంలో కొత్త స్పైక్ కనిపించబోతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కల్కి జోర్తో ఫుల్ హ్యాపీగా ఉన్న మేకర్స్ ఆల్రెడీ సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఈ ఏడాదే సీక్వెల్ ను సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈసారి గ్రాఫిక్స్ వర్క్ మరింత భారీగా ఉండబోతుందని, పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కు ఎక్కువ టైం పడుతుందని చెప్పారు. సీక్వెల్ వర్క్ అంతా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి మినిమం 1 ఏడాది టైం పడుతుందన్నారు మేకర్స్. అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. అప్కమింగ్ సినిమా విశ్వంభర విషయంలో అంతా తానే అయి చూసుకుంటున్నారు. ఈ సినిమాతో వింటేజ్ చిరును గుర్తు చేయాలనుకుంటున్న మెగాస్టార్ వర్కింగ్ స్టైల్ విషయంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ రోజు కీరవాణి బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన ఇంట్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కు ఏర్పాటు చేసి చిరు టీంతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆపద్బాంధవుడు పాట పాడి వినిపించారు కీరవాణి. గతంలో మ్యూజిక్ సిట్టింగ్స్ ఇలాగే జరిగేవి. కానీ ఈ మధ్య ఈ ట్రెండ్ మారిపోయింది. సంగీత దర్శకుడు ఎక్కడో స్టూడియోలో కంపోజ్ చేసి పంపించిన పాటలు విని ఓకే చేస్తున్నారు స్టార్స్. కానీ చిరు తన నెక్స్ట్ మూవీ విషయంలో ఈ ఫార్మెట్ ను బ్రేక్ చేశారు. మరోసారి వింటేజ్ వర్కింగ్ స్టైల్ను గుర్తు చేశారు. భోళా శంకర్ సినిమా నిరాశపరచడంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న చిరు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం 90s ఫార్ములాను తెరమీదకు తీసుకొస్తున్నారు చిరంజీవి. లుక్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో అప్పటి రోజుల్నే మళ్లీ ఫాలో అవుతున్నారు. ప్రెజెంట్ విజువల్ వండర్గా తెరకెక్కిన సినిమాలు వెండితెర మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు విశ్వంభర కూడా అదే జానర్లో తెరకెక్కుతుండటంతో సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ప్రెజెంట్ మన సినిమాల మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఒక సినిమాకు మించి మరో సినిమాకు ఖర్చు పెడుతున్నారు మేకర్స్. ముందు సినిమా లైఫ్ టైం వసూళ్లను మించి నెక్స్ట్ సినిమాకు బడ్జెట్ లాక్ చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాల విషయంలోనే కాస్త ఆలోచిస్తే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. నాని హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో ఇదే కాంబినేషన్ను మరోసారి రిపీట్ చేస్తున్నారు నాని. అంతేకాదు నెక్స్ట్ మూవీ బడ్జెట్ను దసరా వసూళ్ల కంటే ఎక్కువగా ఫిక్స్ చేశారు మేకర్స్. నాని మాత్రమే కాదు, మంచు విష్ణు కూడా ఇలాంటి రిస్కే చేస్తున్నారు. విష్ణు బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా రోజులవుతోంది. అయినా తన మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా భారీ బడ్జెట్తో కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్, బిగ్ టెక్నికల్ వాల్యూస్తో సినిమా తెరకెక్కించేందుకు చాలా ఖర్చు చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసింది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. కొత్త దర్శకుడితో రూపొందిస్తున్న ఈ సినిమాకు 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది. విరూపాక్ష సినిమాతో బిగ్ హిట్ అందుకున్న తేజ్ ఆ తర్వాత బ్రో సినిమాతో నిరాశపరిచారు. ఈ టైంలో సాయి ధరమ్ మీద ఇంత బడ్జెట్ అంటే రిస్కేమో అన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా సుధీర్ బాబు కూడా ఓ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు. మాస్ యాక్షన్ జానర్లో చేస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను ఫిక్స్ చేశారు. ఇలా యంగ్ హీరోల సినిమాలకు ప్రీవియస్ మూవీస్ వసూళ్లను దాటి బడ్జెట్ కేటాయించడం ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. వరుస అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. త్వరలో అదర్ లాంగ్వేజెస్ లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇంత బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ స్పీడ్ పెంచారు ఈ బ్యూటీ. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో రష్మిక మందన, ఆలియా భట్ మధ్య చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. సినిమా సెలక్షన్లో పర్టికులర్గా ఉండే ఈ బ్యూటీస్ సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్గా ఉంటారు. సినిమా అప్డేట్స్ లేకపోయినా ఫోటోషూట్స్ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఎంగేజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు శ్రీలీల. ప్రెజెంట్ తెలుగులో 3 సినిమాలు చేస్తున్నారు శ్రీలీల. రీసెంట్ గా ఓ బాలీవుడ్ ప్రాజెక్టు విషయంలోనూ శ్రీలీల పేరు వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలేవి ఇప్పట్లో ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో హవా చూపిస్తున్నారు ఈ క్రేజీ బ్యూటీ. ఆన్లైన్ లో వరుస ఫోటోషూట్స్ తో హల్చల్ చేస్తున్నారు శ్రీలీల. ట్రెడిషనల్, మోడ్రన్, గ్లామరస్ ఇలా అన్ని వేరియేషన్స్ చూపిస్తూ ఫోటోషూట్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ఫోటోలు వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు శ్రీలీల ఫ్యాన్స్. తెలుగు ఇండియన్ ఐడల్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. యువ గాయని గాయకుల స్వర సమరంతో పాటు టాప్ సెలబ్రిటీ అపియరెన్స్లతో దుమ్ము రేపుతోంది ఈ మ్యూజిక్ రియాలిటీ షో. ఇప్పటికే 6 ఎపిసోడ్స్ స్ట్రీమ్ కాగా ఈ వారం మరో 2 ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరించబోతున్నాయి. 12 మంది గాయని గాయకుల మధ్య సాగుతున్న స్వర సమరం తెలుగు ఇండియన్ ఐడల్ మరో వారం అలరించేందుకు రెడీ అయింది. ఇప్పటికే 6 ఎపిసోడ్స్తో దుమ్మురేపిన కంటెస్టెంట్స్ మరింత ఎనర్జెటిక్ ఎపిసోడ్స్తో ఈ వారం సిద్ధమయ్యారు. ఈ ఎపిసోడ్స్కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ వారం స్ట్రీమ్ కాబోయే ఎపిసోడ్స్కు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్గా వచ్చారు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో షోను మరింత జోష్ఫుల్గా మార్చేశారు వీడి. ట్రైలర్తోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆహా టీం ఫుల్ ఎపిసోడ్ కోసం మరిన్ని సర్ప్రైజులు దాచిపెట్టింది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.